హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎన్ఐటి ఢిల్లీ. సో ఈ ఎన్ఐటి ఢిల్లీలో నాన్ టీచింగ్ వేకెన్సీస్ పడ్డాయండి. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. మనకి 22/10/2025కి లాస్ట్ డేట్ అండి ఇది అప్లికేషన్కి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 22/10/2025కి ఎండ్ అనమాట అప్లికేషన్స్. సో మనకి దీంట్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే, ఒకటి టెక్నికల్ అసిస్టెంట్, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 ఉన్నాయి, టోటల్ వేకెన్సీస్ 2. సో ఏ కేటగిరీలో ఉన్నాయనేది టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది, అట్లాగే సీనియర్ టెక్నీషియన్ ఉంది. సీనియర్ టెక్నీషియన్ లెవెల్ 4 జాబ్ అండి. ఈ లెవెల్ 4లో మెకానికల్ ఇంజనీరింగ్ ఒక ఓబీసీ వేకెన్సీ ఉంది. సీనియర్ అసిస్టెంట్ లెవెల్ 4 జాబ్ ఒక వేకెన్సీ ఉంది ఓబీసీలో. అట్లాగే టెక్నీషియన్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్లో కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ ఒక వేకెన్సీ, ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్, అట్లాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో వీటన్నిటిలో ఒక్కొక్క వేకెన్సీ ఉంది, టోటల్ 5 వేకెన్సీస్. అట్లాగే జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే ఇది లెవెల్ 3 జాబ్. జూనియర్ అసిస్టెంట్లో కూడా మనకి లెవెల్ 3 జాబ్ ఒక అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది, ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఒక వేకెన్సీ ఉంది. సో టోటల్ 2 వేకెన్సీస్. అట్లాగే ల్యాబ్ అటెండెంట్ కూడా ఉంది, 1 వేకెన్సీ. అన్రిజర్వ్డ్ కేటగిరీలో పీడబ్ల్యూడీ వాళ్ళకి ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీ ఒకటి ఉంది. అట్లాగే ఆఫీస్ అటెండెంట్లో కూడా ఒక వేకెన్సీ ఉంది. సో ఇది ఆఫీస్ అటెండెంట్ అండ్ ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి లెవెల్ 1 జాబ్. టోటల్ 14 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఎన్ఐటి ఢిల్లీలో టోటల్ 14 వేకెన్సీస్. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనం ఎన్ఐటి ఢిల్లీ అప్లికేషన్స్ అప్లై చేయాలి. NITdelhi.in అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి అప్లికేషన్ వచ్చేసి NITdelhi.in. సో దీంట్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనము ఈ ఎన్ఐటి ఢిల్లీ సమర్థ్ పోర్టల్, సో ఈ సమర్థ్ పోర్టల్ చూసుకున్నట్టయితే దీంట్లో వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈచ్ దానికి వేరే వేరే అప్లికేషన్ చేసుకోవాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం హార్డ్ కాపీ పంపించని అవసరం లేదు. నో హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు సెండ్ టు ద ఇన్స్టిట్యూట్. సో హార్డ్ కాపీ పంపించని అవసరం లేదు, ఆన్లైన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఈస్ 22/10/2025. 22/10/2025 అండి. ఓకే. సో దీనికి ఫీజు ఎంత? దీనికి ఫీజు చూసుకున్నట్టయితే నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ డబ్ల్యూఎస్ కేటగిరీస్కి 1000 + 180, టోటల్ 11,080 రూపీస్. అట్లాగే SC/ST వాళ్ళకైతేనేమో 590 రూపీస్. మిగతా వాళ్ళకి ఉమెన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నో ఫీజ్ అండి. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఒకసారి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఏంటంటే, మనకి ఏ పొజిషన్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అది ఇక్కడ అనెక్జర్ 1లో ఇచ్చారండి. సో టెక్నికల్ అసిస్టెంట్కి చూసినట్టయితే మనం 30 years ఏజ్ లిమిట్ ఈస్ 30 years ప్లస్ SC/ST ఓబీసీ వాళ్ళకి SC/ST అయితేనేమో 5 years, ఓబీసీ వాళ్ళకేమో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది చూసుకోవచ్చు. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ క్లాస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ ఇన్ BE BTech. సో BE BTech కానీ MCA ఈక్వాలెంట్ ఉండొచ్చు. తర్వాత డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ రిలవెంట్ ఫీల్డ్. సో ఏ రిలవెంట్కి అడిగితే ఆ రిలవెంట్ ఫీల్డ్ అనమాట. లేదంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఏదన్నా ఉండొచ్చు. ఓకే. సో 1 year ప్రొబేషన్ ఉంటుంది. సో ఇదొకటి. తర్వాత మనకు సీనియర్ టెక్నీషియన్కి, సో సీనియర్ టెక్నీషియన్కి వచ్చేసి ఏజ్ వచ్చేసి 33 years, ఏజ్ లిమిట్. తర్వాత దీనికి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10+2 ఇంటర్ ఉంటే సరిపోతుందండి, విత్ 60% మార్క్స్ అనమాట. అట్లాగే సీనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే 33 years ఏజ్ లిమిట్ ప్లస్ 10+2 ఉంటే సరిపోతుంది. 10+2 అనమాట. ఇంటర్మీడియట్ ప్లస్ 35 words per minute ఇది ఉంటే సరిపోతుంది దీనికి. నెక్స్ట్ టెక్నీషియన్. సో ఈ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే మనకి 27 years ఏజ్ లిమిట్, అట్లాగే 10+2 విత్ సైన్స్ స్ట్రీమ్ ఉంటే సరిపోతుంది, 60% మార్క్స్.
అలాగే జూనియర్ అసిస్టెంట్కి చూసుకున్నట్టయితే 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ ప్లస్ 10+2, దీనికి కూడా 10+2 ప్లస్ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. అట్లాగే ఆఫీస్ అటెండెంట్ ఆర్ ల్యాబ్ అటెండెంట్, సో దీనికి ఏజ్ లిమిట్ 30 ప్లస్ ల్యాబ్ అటెండెంట్కి అయితేనేమో 10+2 సైన్స్ స్ట్రీమ్, ఆఫీస్ అటెండెంట్ కూడా 10+2 ఉంటే సరిపోతుంది అనమాట. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఓన్లీ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ రిజర్వేషన్ కానీ అన్రిజర్వ్డ్ కానీ ఇక్కడ ఉన్న వేకెన్సీస్ని బట్టి చూసుకోండి. ఎవరికైతే ఎలిజిబుల్ అనిపిస్తే వాళ్ళు ఒకసారి ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సో మంచి వేకెన్సీస్ అండి, మంచి ఆపర్చునిటీ, అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.